శ్రీకాళహస్తి వెనుకున్న రహస్యం తెలుసుకుందామా? అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదని ఒక సాలెపురుగు ఆ శివలింగాన్ని చుట్టూ రాత్రంతా కష్టపడి గూడును తయారు చేసేది. అయితే ఒక నాగుపాము తెల్లవారుజామున అక్కడికి వచ్చి ఆ గూడు మొత్తాన్ని తుడిపేసి తన నాగమణులతో శివలింగాన్ని పూజించి వెళ్లిపోయేది. మరికొద్దిసేపటికి ఒక ఏనుగు అక్కడికి వచ్చి తన తొండంతో ఆ శివలింగంపై నీళ్లతో శుభ్రం చేసి పుష్పాలతో ఆ శివలింగాన్ని పూజించేది. అలా రోజు జరగడంతో సాలెపురుగు రోజు నువ్వు పెడుతూ ఉన్న నాగమణిని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుందని చెప్తుంది. కొంతసేపటికి ఆ ఏనుగు అక్కడికి వచ్చి ఆ నాగమణిని తీసేయడంతో ఆ నాగుపాము ఎంతో కోపంతో వచ్చి ఏనుగు తొండంలోకి దూరిపోతుంది. వెంటనే ఏనుగు పక్కనే ఉన్న బండకి తన తలను కొట్టుకోవడం ఆ బండకు పక్కనే ఉన్న సాలెపురుగు తొండంలోకి వెళ్లిన పాము మరియు ఏనుగు కూడా ఒకేసారి చనిపోతాయి. శివభక్తితో వీళ్ళు ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్లను శివునిలో ఐక్యం చేసుకొని ఆ ప్రదేశానికి